చూడండి రైతు మిత్రులు, ఈరోజు మనం ఇంజన్ ఆయిల్ ఏ విధంగా చేంజ్ చేస్తారనేది చూద్దాం మిత్రులారా. గడ్డి కోసే మిషన్లో మనము ఇంజన్ ఆయిల్ ఇక్కడ కుడి వైపున ఉంటుంది, దాన్ని తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఆ ఆయిల్ అనేది పాతది ఉంటుంది, ఆ పాతదాన్ని మనము తీసివేయాలి. అంటే మనము ఒక 50 గంటలు ఉపయోగించిన తర్వాత ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. 50 కంటే ఎక్కువ గంటలు ఉపయోగించకూడదు. అది ఎట్లా ఉన్నా కానీ 50 గంటలు ఉపయోగించిన తర్వాత ఇంజన్ ఆయిల్ అనేది తీసివేయాలి. ఈ విధంగా క్యాప్ను ఈ కుడివైపు ఉన్నటువంటి క్యాప్ను మనం తొలగించి దాంట్లో ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్ ఈ విధంగా తీసివేయాలి. పాతదాన్ని ఎప్పుడు చెక్ చేస్తూనే ఉండాలా. ఖచ్చితంగా 50 గంటలు అయిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంజన్ ఆయిల్ ఉన్నా కూడా మనం తీసివేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇంజన్ ఆయిల్ అనేది మొత్తం అందులో ఉండకుండా మొత్తం ఆవిరైపోయి ఇంజన్ అనేది ఖరాబ్ అవుతుంది. కావున 50 గంటల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. 50 గంటల కాగానే మనం ఇంజన్ ఆయిల్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది 4 స్ట్రోక్ గడ్డి కోసే మిషన్ అవి. ఇది 4 స్ట్రోక్ గ్రాస్ కట్టర్ అవి ఇది. కాబట్టి మనం ఇక్కడ బైక్ ఇంజన్ ఆయిల్ తీసుకురావడం జరిగింది. ఇది 20 వాట్ 40 అని రాయబడి ఉంది, వాల్వోనిన్ కంపెనీ. ఇక్కడ చూడండి మిత్రులారా, మనం ఇప్పుడు ఇంజన్ ఆయిల్ మనం తీసివేసినామో, ఎక్కడి నుంచి అయితే తీసివేసినామో దాంట్లో మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 150 అట్లా 150 ml ఇంజన్ ఆయిల్ మాత్రమే పడుతుంది. 150-200 మధ్య ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఈ విధంగా మనం ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. 50 గంటల కంటే ఎక్కువగా ఉపయోగించరాదు. లేదంటే మీరు కొత్తగా కొన్నప్పుడు ఇంజన్ ఆయిల్ అనేది ఉందో లేదో చూసుకొని చెక్ చేసుకొని దాన్ని ఉపయోగించాలి. కొత్తగా కొనగానే మీరు డైరెక్ట్గా ఉపయోగించకుండా పెట్రోలు పోసుకొని ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా ఇంజన్ ఆయిల్ కూడా ఒకసారి మీరు ఉందో లేదో చెక్ చేసుకొని ఇంజన్ ఆయిల్ ఉంటేనే మీరు దాన్ని ఉపయోగించాలి. ఆ విధంగా ఉపయోగిస్తూ 50 గంటలు మాత్రమే ఉపయోగించాలి. 50 కంటే ఎక్కువ గంటలు ఉపయోగించరాదు. ఎందుకంటే ఇది గడ్డి కోసే మిషన్ అనేది ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఖర్చు అనేది అధికంగా అవుతుంది. ఈ విధంగా మనం ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనమే ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. మెకానిక్ వద్దకు వెళ్తే వారు 200 రూపాయలు 300 రూపాయలు అలా తీసుకుంటారు. కావున ఈ వీడియో చూసి మీరే ఈ గడ్డి కోసే మిషన్లో ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 స్ట్రోక్ ఇంజన్ కనుక ఉంటే ఈ విధంగానే ఇంజన్ ఆయిల్ అనేది పోసుకోవాలి. దాంతోపాటుగా మీరు పెట్రోల్లో 2T ఆయిల్ అనేది కలపాల్సి ఉంటుంది. ఇది 4 స్ట్రోకు గడ్డి కోసే మిషన్ కాబట్టి దీంట్లో పెట్రోల్లో 2T ఆయిల్ అనేది ఉపయోగించాము. డైరెక్ట్ పెట్రోల్ అనేది ఉపయోగిస్తాము, కానీ ఇంజన్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఇంజన్ ఆయిల్ వచ్చేసి వాల్వోలిన్ కంపెనీ వారి ఈ బైక్ ఉపయోగించేది. ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి మిత్రులు, ఈ విధంగా మనమే ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. 100-200 రూపాయలు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇది 4 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్. 4 స్ట్రోక్ కాబట్టి ఇంజన్లో మనం 4 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ ఉపయోగించాము. చూడండి, 2 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ ఉపయోగిస్తూనే తర్వాత దాంట్లో పెట్రోల్లో 2T ఆయిల్ అనేది కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చాలా ఫ్రీగా అనేది తిరుగుతుంది. ఎప్పుడైతే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తామో చాలా స్మూత్గా రన్ అవుతుంది. దీన్ని మనము ఇప్పుడు గడ్డి కోయడానికి ఉపయోగించుకోవచ్చు. చూడండి మిత్రులారా, ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.